మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిగ్రీ లేటెస్ట్ అప్డేట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీద వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోస్ కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆదికవి నన్నా యూనివర్సిటీ డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో మనకి మార్కెటింగ్ స్కిల్ కోర్సెస్లో మనకి యూనివర్సిటీ వారు అప్లోడ్ చేసిన మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అనమాట, మోడల్ క్వశ్చన్ పేపర్ అనమాట. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో ఎవరైతే 2023-24 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో సో కన్ఫామ్గా మనకి ఇది అఫీషియల్ మోడల్ పేపర్ అనమాట. ఏకేఎన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సెకండ్ సెమిస్టర్ మార్కెటింగ్ స్కిల్స్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. డెఫినెట్గా అయితే మీకు మోడల్ క్వశ్చన్ పేపర్ అనేది మనకి అఫీషియల్గా అయితే అప్డేట్ అయితే చేశారనమాట. క్లియర్గా చూసుకోవచ్చు. టైం వచ్చేసి మనకి 2 hours అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇందులో కూడా మనకి 50 marks పేపర్ కాబట్టి 2 sections అయితే ఉంటాయి అనమాట. సెక్షన్ ఏ, సెక్షన్ బి. ఇక్కడ మనకి మోడల్ పేపర్లో సెక్షన్ ఏలో ఫస్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత సెక్షన్ బిలో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఇది వచ్చేసి ప్రిపేర్ చేసిన వారు యూనివర్సిటీస్ వారే డెఫినెట్గా మనకి అఫీషియల్గా మోడల్ పేపర్ అనేది రిలీజ్ అయితే చేశారనమాట. మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ. సో సెకండ్ సెమిస్టర్కి వచ్చేసి సో ఫస్ట్ వచ్చేసి ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, అంటే మీరు సెక్షన్ ఏలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి ఇస్తారనమాట. ఆ 2లోంచి ఏదైనా ఒక క్వశ్చన్ అయితే మీరు ఆన్సర్ అయితే చేయాలన్నమాట. ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే మీరు ఆన్సర్ చేయాలి కాబట్టి సో సెక్షన్ ఏ నుంచి మీరు 3x10 30 marks అనేవి గెయిన్ చేసుకోవచ్చు. అలాగే ఈ మోడల్ పేపర్ కనుక మీరు ఇప్పటికీ ప్రిపేర్ అవ్వకపోతే డెఫినెట్గా ముందైతే మీరు ఈ మోడల్ పేపర్ అయితే ప్రిపేర్ అవ్వండి. అలాగే ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేకపోతే కన్ఫామ్గా ముందైతే ఈ అఫీషియల్ మోడల్ పేపర్ అనేది మీరు కన్ఫామ్గా అయితే ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. దాని తర్వాత మన ఛానల్లో పెట్టిన మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా వెయిటేజ్ అయితే పెట్టాను. అవి కనుక మీరు ప్రిపేర్ అయితే కన్ఫామ్గా మీకు ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో జస్ట్ పాస్ మార్క్స్ కావాలనుకుంటే మాత్రం ముందైతే ఈ మోడల్ పేపర్ అనేది ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో నేను హైలైట్ చేసిన మాత్రం కన్ఫామ్గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. క్లియర్ కదా. సో ఫస్ట్ వచ్చేసి మార్కెటింగ్ స్కిల్స్ వచ్చేసి సెక్షన్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 1 నుంచి 1A క్వశ్చన్, రైట్ అబౌట్ మ్యాక్రో అండ్ మైక్రో ఎన్విరాన్మెంట్ ఆఫ్ మార్కెటింగ్. సో ఇది వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో కూడా నేను హైలైట్ అయితే చేశాను అనమాట. అదే మనకి యూనివర్సిటీ వారు కూడా మోడల్ పేపర్లో అయితే ప్రిపేర్ అయితే చేసి పెట్టడం జరిగింది. సో కన్ఫామ్గా అయితే మీరు ఫాలో అయితే అవ్వాలన్నమాట ఈ మోడల్ పేపర్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ యూనిట్లోనే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ సెగ్మెంటేషన్ అండ్ రైట్ అబౌట్ ది బేసిస్ ఆఫ్ సెగ్మెంటేషన్. క్లియర్ కదా. సెగ్మెంటేషన్ మీద ఆల్రెడీ ఒక క్వశ్చన్ అయితే ఇస్తారని చెప్పేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో కూడా చెప్పాను. అలాగే ఇక్కడ మ్యాక్రో అండ్ మైక్రో, అలాగే సెగ్మెంటేషన్, బేసిస్ ఆఫ్ సెగ్మెంటేషన్. సో కన్ఫామ్గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 నుంచి 2A క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ బ్రీఫ్లీ అబౌట్ PLC విత్ ఎ నీట్ డయాగ్రామ్. అలాగే నెక్స్ట్ 2B క్వశ్చన్ వచ్చేసి రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ డిఫరెంట్ ఛానల్స్ ఫర్ డిస్ట్రిబ్యూషన్. ఈ మోడల్ పేపర్లో మనకి యూనిట్ 2 నుంచి ఇచ్చిన 2 క్వశ్చన్స్ క్లియర్గా చూసుకోవచ్చు, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. సో కన్ఫామ్గా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 నుంచి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. 3A క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద అట్రిబ్యూట్స్ రిక్వైర్డ్ బై ఏ గుడ్ సేల్స్ పర్సన్. సో మనకి డెఫినెట్గా అయితే మీరు ఫాలో అవ్వాలన్నమాట ఈ క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి 3B క్వశ్చన్ వచ్చేసి వాట్ డూ యూ అండర్స్టాండ్ బై పర్సనల్ సెల్లింగ్ అండ్ రైట్ అబౌట్ ఇట్స్ ప్రాసెస్. సో కన్ఫామ్గా మీరు పర్సనల్ సెల్లింగ్లోంచి కన్ఫామ్ క్వశ్చన్ అనేది ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్తో నేను హైలైట్ అయితే చేశాను అనమాట. సో ఇది కూడా మనకి ఇక్కడ మోడల్ పేపర్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే డిఫరెంట్ ఛానల్స్ ఫర్ డిస్ట్రిబ్యూషన్. సో కన్ఫామ్గా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎవరైతే చూసారో వాళ్ళకైతే అర్థమవుతుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను అక్కడ హైలైట్ అయితే చేశాను అనమాట. ఆ వీడియో చూడకపోతే కన్ఫామ్గా డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంది. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా మీరు కన్ఫామ్గా అయితే ఫాలో అవ్వాలి. సో మీరు కనుక ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేకపోతే మాత్రం ముందు ఈ 6 క్వశ్చన్స్ అనేవి ఫాలో అవ్వండి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. 30 marks అనేవి ఈజీగా అయితే మీరు గెయిన్ చేసుకోవచ్చు అనమాట. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ సెక్షన్ బి కనుక మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఆన్సర్ ఎనీ 4 క్వశ్చన్స్, అంటే ఇక్కడ మనకు 4x5 20 marks. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ కనుక మీరు చేస్తే ఒక్కొక్క క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసిన దానికి 5 marks అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. క్లియర్ కదా. ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1 నుంచి 2 క్వశ్చన్స్ క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ హోలిస్టిక్ మార్కెటింగ్ కాన్సెప్ట్. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిఫరెంట్ పొజిషనింగ్ స్ట్రాటజీస్. సో ఈ 2 క్వశ్చన్స్ యూనిట్ 1 నుంచి అడిగిన క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ మిక్స్ ఇంకా క్లియర్గా చూసుకోవచ్చు. సో బేసిక్ క్వశ్చన్ అడిగారు, మార్కెటింగ్ మిక్స్ అంటే ఏంది, దాని గురించి మీరు డీటెయిల్గా అయితే హాఫ్ పేజ్ అయినా మీరు కన్ఫామ్గా అయితే రాయాలి. మీకు టైం ఉంటే ఫుల్ పేజ్ రాసినా కానీ పర్లేదు. సో కన్ఫామ్గా మీరు గుర్తుపెట్టుకోండి, థియరిటికల్గా ఏదైనా కానీ ఎక్కువైతే రాయాల్సి ఉంటుంది. దాన్ని బట్టి 2 hours ఎంతైతే రాయగలుగుతారో దాంతో మించి మీరు కొంచెం అయితే ఎక్కువ రాయండి. అప్పుడే మీకు మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో క్లియర్గా చూసుకోవచ్చు. యూనిట్ 2 నుంచి 4th క్వశ్చన్ వచ్చేసి ఇంకొక క్వశ్చన్
సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి మీరు డీటెయిల్గా అయితే ఈజీగా అయితే రాయగలుగుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 నుంచి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. 5th క్వశ్చన్ ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్లింగ్. అలాగే 6th క్వశ్చన్ వచ్చేసి వై కంపెనీస్ ప్రిఫర్ పర్సనల్ సెల్లింగ్. సో ఈ రెండింటి గురించి మీరు కన్ఫర్మ్ అయితే మీరు ఫాలో అయితే అవ్వాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో కూడా హైలైట్ అయితే చేశాను, ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్లింగ్, అలాగే వై కంపెనీస్ ఆర్ ప్రిఫర్ పర్సనల్ సెల్లింగ్. సో పర్సనల్ సెల్లింగ్ మీద మీరు కన్ఫర్మ్గా ప్రిపేర్ అయి ఉంటే వారు ఏ విధంగా ఇచ్చినా కానీ మీరు ఈజీగా అయితే రాయగలుగుతారు అనమాట ఆన్సర్ అనేది. సో క్లియర్ కదా. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ మోడల్ పేపర్ అనమాట. మార్కెటింగ్ స్కిల్స్లో మనకి 2nd సెమిస్టర్ స్కిల్ కోర్సెస్లో సబ్జెక్ట్ అనేది. ఈ పేపర్ కనుక మీరు ఇంకా ప్రిపేర్ అవ్వకపోతే కన్ఫర్మ్గా ఈ మోడల్ క్వశ్చన్ పేపర్ అనేది కన్ఫర్మ్గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇది మనకి అఫీషియల్గా యూనివర్సిటీ వారు అప్లోడ్ చేసిన అఫీషియల్ క్వశ్చన్ పేపర్. సో క్లియర్ కదా. ఈ వీడియో నచ్చితే మాత్రం కన్ఫర్మ్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా ప్రతి యూనిట్ నుంచి ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, అందులో మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ హైలైట్ అయితే చేసిన వీడియో. మీరు ఇంకా చూడకపోతే కన్ఫర్మ్గా అయితే అది కూడా చూడండి. కన్ఫర్మ్గా అయితే ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ పేపర్కి లేదా ఈ మోడల్ పేపర్కి సంబంధించి ఆన్సర్స్ కావాలనుకున్నా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సంబంధించి ఆన్సర్స్ కావాలనుకున్నా ఫుల్ PDF మెటీరియల్ అనేది అవైలబుల్గా అయితే ఉంది. కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.